ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. పాస్కా కాలంలో 4వ ఆదివారం. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. మంచి గొర్రెలకు ఉండాల్సిన లక్షణాన్ని ప్రభు చెప్తూ ఉన్నారు. అది తన కాపరి స్వరాన్ని గుర్తిస్తుందట. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును ధారపోయినంటూ ముందుగా మంచి కాపరికి ఉండాల్సిన లక్షణాన్ని చెప్పిన ప్రభువు ఇప్పుడు మంచి గొర్రెలకు ఉండాల్సిన లక్షణాన్ని చెప్తూ ఉన్నారు. గొర్రె మంచిదైతే అది తన కాపరి స్వరాన్ని గుర్తిస్తుందట, వింటుందట, అతడిని వెంబడిస్తుందట. మంచి గొర్రెను గుర్తించడానికి లక్షణం ఇదే. ఇక మంచి కాపరి లక్షణాన్ని చెప్పిన యేసుస్వామి తన గొర్రెల కోసం తాను తన ప్రాణాలు కూడా ధారపోయడానికి సిద్ధమయ్యాడంటే ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఎంత ఉత్తమ కాపరో మనకు తెలుస్తూ ఉంది. గొర్రెల మీద బ్రతికే వాళ్ళనే మనం చూచాం, కానీ గొర్రెలను బ్రతికించడానికి ప్రాణాలు పెట్టేవాడిని యేసులోనే మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి మంచి కాపరి మనకు ఉన్నందుకు మనం ఎంత భాగ్యవంతులమో కదా. అయితే సోదరులారా, మంచి గొర్రెలకు ఉండాల్సిన లక్షణం మనలో ఉందా? ప్రభు ఈరోజు మంచి కాపరిగా మనకు దర్శనమిస్తున్నారు. యూదులు యావే దేవుణ్ణి గొర్రెల కాపరి అని చెప్పుకునేవాళ్ళు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు అంటూ దావీదు కీర్తనలు పాడుకున్నాడు. 23వ కీర్తన 1వ వచనం. ఆ కీర్తన తెలియని యూదులు ఆనాడు లేరని చెప్పాలి. ఇక ఈనాడు ఆ కీర్తన కొన్ని వందల రకాల గీతాలుగా రూపాంతరం చెంది క్రైస్తవుల గొంతుల్లో నిత్యం నినదిస్తూనే ఉంది అనడం అతిశయోక్తి కాదు. అంతలా ఆ కీర్తన మన జీవితాలతో పెనవేసుకుపోయిందంటే మనం ప్రభువును మంచి కాపరిగా ఎంత అభిమానిస్తున్నామో తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక మౌలికమైన భేదాన్ని మనం గుర్తించాలి. యూదులు దేవుణ్ణి గొర్రెల కాపరి అని చెప్పుకున్నారు, కానీ క్రైస్తవులైతే యేసును మా మంచి కాపరి అని చెప్పుకుంటారు. యూదులు దేవుణ్ణి గొర్రెల కాపరి అన్నారు. ఆపదలు కలగకుండా ఆయన తమను భద్రపరుస్తారు, ఆకలి కొన్నప్పుడు భోజనం పెడతారు, రోగం సోకినప్పుడు స్వస్థపరుస్తాడు, క్రూర మృగాల బారి నుండి, దొంగల బారి నుండి రక్షిస్తాడు అని వాళ్ళ అభిమానంతో అలా చెప్పుకున్నారు. కాపరి లేకపోతే గొర్రె పని అయిపోయినట్లేనండి. అది తనంతట తాను ఆహారం సంపాదించుకోలేదు, తనను తాను సంరక్షించుకోను లేదు. ఇక మన విషయానికి వస్తే మనం ప్రభువును మా మంచి కాపరి అంటూ ప్రేమతో పిలుచుకుంటాం. ఎందుకంటే యూదులు ఊహించిన వాడికంటే అద్భుతమైన కాపరి మనకు దక్కాడు. మన కాపరి తన మందైన మనల్ని రక్షించడానికి పరలోకాన్ని వీడి మన మధ్యకు వచ్చాడు, మన రూపాన్ని ధరించాడు, మనలో ఒక్కడయ్యాడు. ఇది నా భూతో ఇంతకు ముందెన్నడూ జరగనిది, మనం కని విని ఎరగనిదండి. అయితే అంతకన్నా అద్భుతం ఏంటంటే మన ఆత్మీయ ఆకలి తీర్చడానికి ఈ మంచి కాపరి తన శరీర రక్తాలని ఆహారంగా చేసి మనల్ని పోషిస్తున్నాడు. మన రోగాలు నయం చేయడానికి తాను గాయాల పాలయ్యాడు. చివరికి మనలను బ్రతికించుకోవడం కోసం తాను శిలువలో మరణించాడు. మనకు సమృద్ధి అయిన నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇటువంటి కారుణ్యమూర్తిని మంచి కాపరిగా కలిగి ఉన్నందుకు మనం ఎంతో గర్వించటం లేదా? యూదుల కంటే, మన చుట్టూ ఉన్న అనేకుల కంటే మనం ఎంతో భాగ్యవంతులం కాదా? అయితే సోదరులారా, మనం ఒక విషయాన్ని గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఈ మంచి కాపరితో జీవిస్తున్నామా? ఆయన స్వరాన్ని గుర్తిస్తూ ఆయన పిలుపు లోబడి నడుచుకుంటున్నామా? ఆయనపై మాత్రమే ఆధారపడి జీవిస్తున్నామా, లేక మన సొంత నిర్ణయాలు చేస్తూ మనకిష్టమైనట్లు బ్రతుకుతూ ఉన్నామా? భద్రత కలిగించే ఆయన హస్తాల క్రింద ఉండడానికి బదులు మనంతటి మనం బ్రతకగలమని ఆయన నిర్లక్ష్యం చేస్తున్నామా? ఆయన స్వరాన్ని గుర్తించి ఆయనను వెంబడిస్తున్నామా, లేక లోక స్వరాలను విని అటు ఇటు పోతున్నామా? సోదరులారా, చాలా ప్రశ్నలు కదా. మనకు మనం సమాధానం చెప్పుకోవాల్సిన ప్రశ్నలు ఇవి. అంటే ఇది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం.
ఆయనతో మనకున్న అనుబంధాన్ని పరీక్షించుకోవలసిన సమయం. మన కాపరి విషయంలో మనకు గర్వకారణమైంది ఏంటంటే, ఆయన మనల్ని నలుగురిలో ఒక్కరు అన్నట్లు చూడకుండా మనతో వ్యక్తిగతమైన అనుబంధాన్ని కలిగి ఉంటాడు. అందుకే మనలను ఒక్కొక్కరిని ఆయన మన పేరెత్తి పిలుస్తారు. ప్రభు మన పేరెత్తి పిలిస్తే మన హృదయంలో కలిగే పొలికింత వేరుగా ఉంటుంది కదా. అమ్మా, నీవెందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని ప్రభు అడిగినప్పుడు మగ్దల మరియ ఆయన్ను గుర్తించలేదు. కానీ మరియా అని పిలవగానే పులకించిపోయిన ఆమె రబ్బూని అని ఆయన పాదాల మీద వ్రాలిపోయింది. ప్రభు మనలను పేరెత్తి పిలుస్తారు. అందుకు కారణం ఏంటో తెలుసా? తన హృదయంతో మన హృదయం అనుసంధానం కావాలని, ఆయనతో అనుబంధం ఏర్పరచుకోవాలని ఆయన ఉద్దేశం. నా గొర్రెలు నా స్వరమును గుర్తించునని ప్రభు అన్నారు. ఆయన మనల్ని పేరెత్తి పిలిచినప్పుడు మనం ఆయన స్వరాన్ని గుర్తిస్తామట. ఆయనకు మన మీద ఎంత నమ్మకమో చూసారా? మరి మనం నిజంగా ప్రభు స్వరాన్ని గుర్తిస్తూ ఉన్నామా? మనం ఆయన గొంతును గుర్తించాలంటే ఆయన మన పేరును ఉచ్చరించే తీరు మనకు తెలిసి ఉండాలి. అంటే ఆయనతో నిత్యం సంభాషిస్తూ సాన్నిహిత్యం పెంచుకున్న గొర్రె మాత్రమే అది తెలిసి ఉంటుంది. కాబట్టే అది వెంటనే ఆయన గొంతును గుర్తించగలుగుతుంది. గొర్రెకు కాపరికి మధ్య ఉండే అటువంటి అనుబంధాన్ని గురించి మనం కొంచెం పరిశీలించాలండి. చూడండి, ఒక గొర్రె పుట్టినప్పటి నుండి కాపరితోనే పెరుగుతుంది. కాబట్టి అన్ని సంవత్సరాల సహచర్యంలో కాపరికి ఆ గొర్రెను గురించి అంతా తెలుస్తుంది. అది ఏ రోజు పుట్టింది, దాని వంటి మీద ఎన్ని మచ్చలున్నాయి అన్న విషయంతో మొదలుపెట్టి అది ఏ ఆకులు ఇష్టంగా తింటుంది, ఏ సమయంలో పడుకుంటుంది, దానికి ఎప్పుడు ఏ జబ్బు చేసింది, ఏ మందు వేస్తే ఆ జబ్బు తగ్గింది, అది ఎప్పుడెప్పుడు తప్పిపోతే అది ఎక్కడికి వెళుతుంది, ఎక్కడ వెతికితే అది దొరుకుతుంది, ఇలాంటి విషయాలన్నీ కాపరికి తెలుసండి. ఇక కాపరి ఆ గొర్రె స్వభావాన్ని బట్టి దానికి ఒక ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటాడు. చారలదానా అని, బక్కదానా అని, చిలిపిదానా అని, ఇలా ప్రతిదానికి ఒక్కో పేరు పెడతాడండి. అతని మందలో 100 గొర్రెలు ఉన్న ప్రతి గొర్రె అతడికి ప్రత్యేకమే. ప్రతి గొర్రెకు ఒక పేరుంటుంది. దీన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం. మన గురించి కూడా మన కాపరికి అంతా తెలుసండి. మనం ఎప్పుడు పుట్టాం, మనం ఎలాంటి వాళ్ళం, మన శారీరక మానసిక ఆత్మీయ స్థితి ఎటువంటిది, ఎప్పుడు మన స్వభావం ఎలా ఉంటుంది అన్న విషయాలు, మనం పడ్డ పాట్లు, పొరబడ్డ చోట్లు, మన బలహీనతలు, మన శక్తియుక్తులు అన్నీ అంతా ఆయనకు తెలుసండి. మనకు సృష్టి చేసినప్పుడు ఏ మందు వేస్తే బాగవుతామో, ఏ మాట చెప్తే మనం హుషారుగా ఉంటామో, ఎటువంటి పరిస్థితుల్లో కృంగిపోతామో అనేవి కూడా ఆయనకు బాగా తెలుసు. సోదరులారా, మనలను గురించి మన కాపరికి ఎంతగా తెలుసు అంటే మన బాగోగుల గురించి ఆయన ఎంతగా పట్టించుకుంటున్నారో చూడండి. అంత ప్రేమగల మంచి కాపరి మన ప్రభు అన్న ఆలోచన వచ్చినప్పుడు మన కళ్ళ వెంట నీళ్లు తిరగడం లేదా? ఆయనకు మనమంటే ఎంత ప్రేమ అండి. దీనిలో గొప్ప విశేషం ఉంది. ఆయన ప్రేమలోని మాధుర్యం ఏంటంటే మన గురించి మనకంటే కూడా ఆయనకే ఎక్కువ తెలుసు. ఇక మన గురించి అన్ని విషయాలు తెలుసుకునేది మనల్ని రక్షించడానికే కానీ శిక్షించడానికి కాదండి. ఆయన మన వెంటే వచ్చేది మనల్ని కంటిని రెప్పలా కాపాడుకోవడానికే కానీ నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి కాదు. అంత ప్రేమ ఉన్న మంచి కాపరి యొక్క మందకు చెంది ఉండడం మనకెంత భాగ్యమో. మరో విషయం గమనించాలి. మంచి కాపరిలాగా ప్రభు ఒక్కో గొర్రెకు ఒక్కో ముద్దు పేరు పెట్టుకుని పిలుచుకుంటారని చెప్పుకున్నాం కదా. ప్రభు నన్ను ఏ ముద్దు పేరుతో పిలుస్తున్నారు అని ఎప్పుడైనా నేను ఆలోచించామా? మన పిల్లలను చూడండి, జ్ఞానస్నానంలో మనం వాళ్ళకు పెట్టిన పేరు కాకుండా ముద్దు పేరుతో మనం వాళ్ళని పిలుచుకుంటాం. వాళ్ళకు కూడా మనం పిలుచుకునే ఆ ముద్దు పేరంటేనే బాగా ఇష్టం. ఆ ముద్దు పేరుతో వాళ్ళని పిలిస్తే వెంటనే పరిగెత్తుకుని వచ్చేస్తారు. మరి మన సంగతి ఏంటి? ప్రభు పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి పరిగెత్తి ఆయన దగ్గరకు వెళుతున్నామా? అసలు ఆయన స్వరాన్ని గుర్తించాలంటే ఆయనతో అనుబంధం కలిగి ఉండాలండి.
దేవుడు సమూయేలును పేరు పెట్టి 3 సార్లు పిలిచాడు, అయినా అతడు గుర్తించలేకపోయాడు. కానీ ప్రభు మగ్దల మరియను పేరు పెట్టి ఒక్కసారే పిలిచారు. ఆమె వెంటనే ఆయన గొంతును గుర్తుపట్టింది, ఆయన పాదాలపై పడిపోయింది. ప్రభుతో ఆమెకు ఉన్న అనుబంధం అంతటిది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సమూయేలు ప్రతి రాత్రి ప్రభు మందిరంలో దైవ మందసం దగ్గరే పడుకునేవాడు. అయినా ప్రభు పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని అతడు గుర్తించలేదు. కారణం, అతడికి ప్రభుతో అనుబంధం కలగలేదు. దీని నుండి మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనం నిత్యం పూజలు ప్రార్థనలు చేస్తూ ఉన్నా, రోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నా, క్రమంగా ఆలయానికి వెళుతూ ఉన్నా, ప్రభు స్వరాన్ని గుర్తించలేని వాళ్ళుగా, ప్రభు మనస్సును గ్రహించలేని వాళ్ళుగా, ఆయన ప్రణాళికలను ఆయన భాషను అర్థం చేసుకోలేని వాళ్ళుగా మనం ఉండిపోవచ్చు. కొందరు దైవ సేవకుల స్థితి కూడా అలాగే ఉంటుందండి. దైవవాక్యాన్ని వాళ్ళు చదవడమే కాదు, దానిలోని మర్మాలను కూడా ప్రజలకు బోధిస్తారు, ప్రార్థనలు చేస్తారు, పూజలు అర్పిస్తారు, అందరినీ దేవుని మార్గంలో నడిపించి ప్రయత్నిస్తారు. కానీ తమ దగ్గరకు వచ్చేటప్పుడు కొన్నిసార్లు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో వాళ్ళు ఉంటారు. దీని అంతటి కారణం ఒకటే, గొర్రెకు కాపరితో వ్యక్తిగత అనుబంధం లేకపోవడమే. సోదరులారా, మనం ప్రభుతో అనుబంధాన్ని పెంచుకోవాలండి. ఆయనతో మనస్సు విప్పి మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్లు. మన బలాలు బలహీనతలు అన్నింటినీ ఏది దాచకుండా ఆయనతో చెప్పుకోవాలి. అయినా ఆయనకు తెలియంది మనలో ఏముంది ఆయన దగ్గర దాచడానికి. మనతో హృదయం బంధం కలిగి ఉండాలన్నది మన మంచి కాపరి అయిన ప్రభు కోరికండి. అందుకే నేను మిమ్ము సేవకులు అని పిలువక స్నేహితులు అని పిలుస్తాను అని ప్రభు అన్నారు. సోదరులారా, మన కోసం తన ప్రాణాలను ధారపోసిన మంచి కాపరితో ఆత్మీయ అనుబంధాన్ని కలిగిన గొర్రెలుగా జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు. నేను జీవం నిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని మీరు పలికారు. మా మీద మీకు ఎంత ప్రేమ ప్రభు. అయినా మేము మీ ప్రేమను అర్థం చేసుకోలేక లోకం వెంట పడుతూ ఉన్నాం, మీ నుండి దూరంగా పోతూ ఉన్నాం. మమ్మల్ని పోషించడానికి మీరు జీవాహారంగా మారితే అశాశ్వతమైన లౌకిక భోజనం కోసం మేము తాపత్రయపడుతూ ఉన్నాం. మాకు ప్రాణం పోసే మిమ్మల్ని కాదని హాని చేసే దొంగలను దోపిడీగాండ్రులను నమ్ముతూ ఉన్నాం. ప్రభు, మా బలహీనతలను మన్నించండి. తప్పిపోయిన గొర్రెల వలె ఉన్న మమ్ము వెదకి రక్షించి పరలోక తండ్రి గృహంలోనికి చేర్చండి. ఆమెన్. ప్రభు కృప సదా మనకు తోడైండునుగాక. ఆమెన్.